హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను యాదగిరిగుట్ట వెళ్ళాను. ఆల్మోస్ట్ 19 ఇయర్స్ తర్వాత వెళ్ళాను. సో మంకీస్ కోసం చాలా వెతుకులాడా. అక్కడ ఒక చెరువు దగ్గర ఉన్నాయి మంకీస్ అన్నీ. సో జామకాయలు పప్పాయ తీసుకెళ్ళి వేశాను. చాలా చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నీ భయం వేసింది మీదికి వస్తుంటే. అవి అవి కరవడానికి వస్తున్నాయా తినడానికి వస్తున్నాయా అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే మంకీస్కి అన్నిటికీ ఫుడ్ వేశాను. చాలా మనశ్శాంతిగా ఉంది. ఇటు రోడ్ వైపు అటు రోడ్ వైపు తిరిగి తిరిగి వెతుక్కుంటూ వేసా. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా చాలా ఐటమ్స్ తీసుకెళ్ళాలనుకుంటున్నా. ప్లాన్డ్గా వెళ్ళాలి, అనుకోకుండా వెళ్ళాను ఈరోజు నేను. సో మంచి రోజు అని చెప్పారు వేరే వాళ్ళు. సో వెళ్ళాను. అండ్ 6th డేట్ కూడా చాలా మంచి రోజు అని చెప్పారు. సో ఆ రోజు కూడా ఏదైనా టెంపుల్ ప్లాన్ చేస్తాను. చూడండి ఎలా వస్తున్నాయో, ఒకటి తర్వాత ఒకటి. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ యాదగిరిగుట్ట చాలా బాగా డెవలప్ అయ్యింది. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది పైనుంచి. షాక్ అయ్యా. చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 18 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు 2006లో వెళ్ళా నేను. హైదరాబాద్ వచ్చిన కొత్తలో వెళ్ళా. కట్ చేస్తే ఈరోజు వెళ్ళా. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది, మనశ్శాంతిగా ఉంది. రిటర్న్లో కాసేపు రెస్టారెంట్లో మంచి జీరా రైస్ తిన్నా. అక్కడ కూడా చాలా బాగుంది ఫుడ్ టేస్ట్. అండ్ లడ్డు అయితే చాలా బాగుంది. లడ్డు ఇచ్చారు, అభిషేకం లడ్డు తీసుకున్నా. అండ్ పులిహోర కూడా చాలా బాగుంది. టెంపుల్లో ఒక 10 minutes కూర్చున్నా లోపల. తర్వాత అమ్మవార్లను అంతా చూసి ఎక్కడెక్కడ మంకీస్ ఉన్నాయో చూసుకొని వాటికి ఫుల్ఫిల్గా వేసి, అయినా ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా చాలా చేయాలి ఎనిమల్స్ కోసం. సో ఇంకా చాలా మంకీస్ మిస్ అయ్యాయి. ఇంకా అప్పటికే నాకు టైం అయిపోయింది. సో మంకీస్కి ఫుడ్ వేసి చూడండి. మంకీ చిన్న మంకీని పట్టుకుని ఎంత ముందుకు కూర్చుంది. యాజ్ పాసిబుల్ చాలా మంకీస్కి అయితే ఫుడ్ వేసా. హ్యాపీగా ఉంది. యా, రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాలంటే మనం కోతులకి ఫుడ్ వేస్తే చాలా మంచిదండి. పక్కా మంకీస్ కనబడితే ఫుడ్ వేయండి. అండ్ చెరువు దగ్గర వెళ్ళాను, కాసేపు కూర్చున్న చల్లగాలి, చాలా ఫీల్ బాగుంది. మళ్ళీ నెక్స్ట్ టైం చాలా ప్లాన్ చేసుకొని వెళ్తా. ఈ ప్లేస్కి చాలా బాగుంది లొకేషన్ అయితే. కాసేపు అలా ఫొటోస్ దిగాను. నేచర్కి సన్ రైజ్ అంతా ఎంజాయ్ చేశాను. మళ్ళీ రిటర్న్ అయ్యాను, హైదరాబాద్ వచ్చేసాను. ఇది ఈరోజు విషయం.